సినీ నటుడు బాలయ్యకు సివి ఆనంద్ క్షమాపణలు చెప్పారు. ఎమోజీ వివాదంపై ఎట్టకేలకి స్పందించారు సివి ఆనంద్. ఇటు సోషల్ మీడియా హ్యాండ్లర్ వల్లే పొరపాటు జరిగిందని చెప్పేసి ఆయన చెప్పుకొస్తున్నారు. బాలయ్యను బాధించి ఉంటే క్షమాపణ కోరుతున్నా అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. సారీ చెబుతూ బాలకృష్ణకి నేను పర్సనల్గా మెసేజ్ చేశానని కూడా చెప్పారు. వివాదాన్ని ఇంతతో ముగించాలని చెప్పి కోరారు సివి ఆనంద్. యాక్చువల్ జరిగిన విషయం ఏంటంటే సెప్టెంబర్లో పైరసీపై టాలీవుడ్కి సంబంధించిన ప్రముఖులతో సివి ఆనంద్ భేటీ అయ్యారు. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. అప్పుడు ఆయన ఒక ట్వీట్ని కూడా చేశారు, వీళ్ళందరితో కూర్చొని నేను మాట్లాడానని చెప్పేసి. అప్పుడు దానికి ఒక సదరు వ్యక్తి మాత్రం దానిపై స్పందించి ఒక ట్వీట్కి ఒక కామెంట్ కూడా వేసే ప్రయత్నం చేశారు. ఆ కామెంట్ పీసీఆర్ ఒక్కసారి ఆ ట్వీట్కి సంబంధించిన కామెంట్ చూద్దాం. సో ఒక్కసారి మనం చూడొచ్చు. పైన సివి ఆనంద్ ఐ ఇన్వైటెడ్ టాప్ హీరోస్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని చెప్పేసి వాళ్ళందరితో కూర్చొని భేటీ అయ్యానని చెప్పారు. అప్పుడు ఒక అతను దానికి కామెంట్ చేశారు, వై యూ డిడెంట్ కాల్డ్ బాలయ్య అగైన్, హీ విల్ రైజ్ ద ఇష్యూ ఇన్ ఏపీ అసెంబ్లీ అని చెప్పేసి నవ్వుకుంటూ ఒక ఇమోజీస్ని పెట్టాడు. దానికి సివి ఆనంద్ ఆయన అకౌంట్ నుంచి ఆయన కూడా నవ్వుతున్నట్టు హాస్యాస్పదంగా గతంలో మనం చూసాం. ఇటు బాలయ్య ఏపీ అసెంబ్లీలో ఒక అంశంపై తనని పిలవలేదు, తనకి ఆ విషయం చెప్పకుండా లిస్టులో తన పేరు ఏడో నంబర్లో ఆయన పేరు ఎలా పెట్టారని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడారు. సో ఇప్పుడు కూడా ఈ మీటింగ్కి బాలయ్యని పిలవకపోతే మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడతారు అన్న ఉద్దేశంతో నవ్వుకుంటూ ఒక అతను కామెంట్ చేస్తే దానికి నవ్వుకుంటూ స్పందించారు సివి ఆనంద్. దీనిపై సోషల్ మీడియాలో చర్చ నడిచింది. ఇటు సివి ఆనంద్ ఆయనని ఇన్వాల్వ్ చేస్తూ ఇటు బాలకృష్ణ ఫ్యాన్స్ కానీ అలాగే ఇంకొంతమంది వ్యక్తులు దానిపై కామెంట్ చేయడం, అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, ఇదంతా జరిగింది.